మాది కడప జిల్లా వీరవల్లి మండలము డి రాసిపల్లె పెద్దమాదిపల్లె మాది. నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలో దళిత కుల పోరాట సమితి లీడర్ను. నేను మా స్కూల్కి నాడు నీడు పని వచ్చిన తర్వాత 11 లక్షలు అయిపోయింది అంటున్నారు హెడ్ మాస్టర్ గారు. ఇక్కడ పనిచేసే వర్కర్లు అందరూ కలిసి 11 లక్షలు అయిపోయింది అంటున్నారు. మేము ఖండిస్తున్నాము. అంత డబ్బులు కాలదు. ఈ స్కూల్లో ఎట్టుందో పరిస్థితి చూడండి. ఇక బాత్రూమ్లు ఎంత ఉన్నదో, ఎంత విచారం వాళ్ళు ఎంత ఎడలపో ఎంత పొడవో అది చూడండి. తర్వాత వచ్చేసి ఈ స్కూల్ ఎట్టున్నదో ఒకసారి మీరు కూడా గమనించండి. పెద్దోళ్ళందరూ కలిసి కూడా ఊర్లో చెట్లు చేమలు, ఊర్లో పాములు పుట్ట తప్ప నీళ్లు పల్లె నీళ్లు కావచ్చు. వర్షానికి పడిన ఈడ బళ్ళో పడిన నీళ్లు, వర్షాల్లో కూడా మీరే నీళ్లు చూడండి ఎంత ఇబ్బందిగా ఉంది. అంత ఇబ్బందిగా ఉంది. కానీ అంతవరకు పని జరగలేదు. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? మేము చేసామని సార్. మేము వచ్చేసి ఎంబీఓ గారికి ఫోన్లో మాట్లాడినాము. మేము మాట్లాడతామన్నారు. కానీ అతను కూడా ఆ సార్ కూడా వచ్చింది లేదు. మేడం వాళ్ళే మాట్లాడుకుని ఏం మాట్లాడడం మాకు తెలియదు. మామూలుగా అయితే మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని మేడంని మేము వచ్చి ఈరోజు అడిగితే మీరేది మమ్మల్ని ఏం చేస్తారు, మీ ఇంటి ఏమవుతుంది అని హెడ్ మాస్టర్ ఆయన పేరు నాకు కూడా నాకు మామూలుగా వచ్చేసి హెడ్ మాస్టర్ ఆయన పేరు కూడా నాకు తెలీదు. ఆయన మేము డైరెక్ట్గా వచ్చి అడిగితే స్కూల్లో మీటింగ్ పెట్టి అడిగిన తర్వాత ఆయన మీకేం హక్కు ఉంది, ఎక్కడ హక్కు ఉన్నది, ఎవరు మీకేం సంబంధం ఉన్నది, మా ఇష్టము ఏమి పోయి పై ఆఫీసర్లు అడగండి అంటుంది. మేము ఫస్ట్ వచ్చేసి మేము అడుగుతున్నాము. దయచేసి మా పిల్లలకు న్యాయం జరగాల. మా పిల్లలకైతే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. బడికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. కావాలంటే ఈ పేపర్ తర్వాత కూడా మీరు ఏం మాకు న్యాయం చేయలేకపోతే మేము మాత్రం ఎక్కడికైనా పోరాడతాం. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలతో మేము ఎక్కడికైనా పోయేసి కడపకైనా పోయి కడప